హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. సో మా గ్యాంగ్తో ఎక్కడికి వెళ్తున్నాను అంటే మీకు ఆల్రెడీ తెలుస్తుంది అనుకుంటున్నాను. బట్ మళ్ళీ అయితే చెప్తాను మీకోసం. నేనైతే మా గ్యాంగ్తో అయితే మేము ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అదే గిరియంపేట నుంచి అయితే మీకు భైరవపాలెం వస్తుంది. ఆ భైరవపాలెం లోపలే స్వామివారి టెంపుల్. అంటే మనకి పాయింట్ చెప్తున్నాను, మీరు గిరియంపేట వెళ్ళిన తర్వాత ఎవరైనా కాల భైరవ స్వామి టెంపుల్ అంటే మీకు ఎవరైనా చెప్తారు. సో ఈ స్వామివారి అయితే చాలా ఫేమస్. మా వాళ్ళు అయితే ఎవ్రీ మండే అయితే వెళ్తారు. సో నాకు ఈ వీక్ అయితే కుదిరింది. సో అందుకే నేను మా వాళ్ళతో అయితే వెళ్తున్నాను నేను. సో ఇది వే అంటే చాలా చిన్నది రోడ్డు. మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక చాలా స్లోగా వెళ్ళండి, ఎందుకంటే చిన్న వే అన్నమాట ఇది. మీకు రైట్ సైడ్లో కనబడుతుంది అంతా గోదావరి అది. సో కొంచెం దగ్గరికి వెళ్తే మనం గిరియంపేట అయితే వచ్చేసాం. ఈ గిరియంపేట నుంచి భైరవపాలెం అంటే ఎవరైనా చెప్తారు, స్వామివారి మంచి ఫేమస్ అయినా. సో ఈ గిరియంపేట దాటిన తర్వాత కొంచెం ఒక కిలోమీటర్ వెళ్తే భైరవపాలెం వస్తుంది. ఇదే వంతెని. ఈ వంతెని దాటుకుని వెళ్తే స్వామివారి యొక్క ఊరు అలాగే గుడి వస్తుంది. మీరు చూస్తున్నారు కదా లైటింగ్, అది యానం రిలయన్స్ కంపెనీ అన్నమాట అది. సో మా వాళ్ళైతే ఒక 20 మంది దాకా అయితే వచ్చారు. ఫ్రెండ్స్తో వెళ్తే ఆ ట్రిప్పే వేరు. గుడి కన్నా ఇంకా దేనికన్నా అందరితో కలిసి వెళ్తే ఇంకా వేరే లెవెల్ ఇంకా. సో మా యానం సొందరు అయితే చూసారా ఎలా ఉన్నాయో. బట్ మా వాళ్ళు అయితే కంగారు లేకుండా స్లోగా అయితే వస్తున్నారు. సో మేము ఫైనల్ అయితే స్వామివారి యొక్క టెంపుల్కి అయితే వచ్చేసాము. సో మా వాళ్ళైతే అందరూ కూడా వచ్చేసిన బండి పక్కకి ఎవరికి అడ్డు లేకుండా సైడ్ చేసి గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో మీకు ఇందాక మీకు షార్ట్ వీడియో చెప్పాను కదా. సో అదే ఇది ఇక్కడ జరుగుతుంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే కాళ్ళు కడుక్కోవాలి. ఆల్రెడీ మా చెల్లకైతే ఆల్రెడీ లైన్లో ఉండిపోయింది, కాళ్ళు కడిగేసుకుంటుంది. అంటే ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా మేము కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్తాం. మా మిత్రగాడు అయితే కొబ్బరికాయలు నిమ్మకాయలు అందరికీ పంచుతున్నాడు, ఎందుకంటే స్వామివారికి ఇవ్వాలి కదా. సో ఇది స్వామివారి యొక్క బ్యాక్ సైడ్, అది మనం ప్రదర్శనలు చేస్తాం కదా. సో అని చెప్పి ఒక చిన్న వీడియో తీశాను. సో మా వాళ్ళైతే చూడండి ఎలా లైన్గా వస్తున్నారు గుడికి అయితే. మంచిగా గుడి పత్తి అయితే మా దాంట్లో మంచిగా ఉంటుంది. వేరే దానికి రామంటే ఎవడో రాడు. సో నెక్స్ట్ ఏం చేయాలి తీసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాం స్వామివారికి అయితే. సో కొబ్బరికాయ అయిపోయిన తర్వాత అయితే కొబ్బరికాయ అయితే మంచిగా పగిలింది. సో స్వామివారి అయితే లోపలికి అయితే వచ్చాము. సో స్వామివారు ఈయనే కాల భైరవ స్వామి, చాలా పవర్ఫుల్. సో మా వాళ్ళైతే మంచి శ్రద్ధగా అయితే స్వామివారికి కోరికలు అన్నీ చెప్పేస్తున్నారు. పంతులు గారు అయితే మీ గోత్రనామాలు ఏంటో చెప్పండి అయితే అడుగుతున్నారు పంతులు గారు. సో మీరు కూడా మీ మనసులో అయితే గోత్రనామాలు చెప్పుకుని స్వామివారి అయితే చెప్పండి. సో మంచి పవర్ఫుల్. మా వాళ్ళు అయితే నిమ్మకాయల దండలు అయితే తెచ్చారు స్వామివారికి. సో స్వామివారి అయితే అలంకరణ ఏం చేస్తారో చూడండి మీరు కూడా. సో స్వామివారికి అయితే అలంకరణ అయితే అంతా అయిపోయింది. సో లాస్ట్ స్వామివారికి అయితే ఆరతి అయితే ఇస్తున్నారు. మీరు కూడా అయితే ఆరతిని చూసి దండం అయితే పెట్టుకోండి. సో స్వామివారి పూజ అయితే చాలా మంచిగా జరిగింది మాకు. అలాగే పంతులు కూడా మంచిగా రిసీవ్ చేసుకుని అంత దూరం చూస్తున్నా కూడా మాకు లేట్ అవ్వకుండా చెప్పి మంచిగా అయితే పూజలు గోత్రనామాలు అలాగే మంచిగా చేయించారు మాకైతే. సో హ్యాపీ. అంత దూరం వచ్చినందుకు దర్శనం మంచిగా అయింది. సో ఇందాక ఒక వీడియో చూశారు కదా, ఆయన ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూడండి. మీకు ఏమైనా అర్థమవుతాయి కనుక కామెంట్లో పెట్టండి. సో ఆయన ఎందుకు అలా చేస్తున్నారంటే ఆయన మీదకి స్వామివారు అయితే వాళ్తారు. సో వాలిన తర్వాత అయితే అక్కడ ఉన్న ఊరి జనం అలాగే మాలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తే కనుక ఒక సమస్యలు ఏంటి ఎలా ఏమవుతుంది ఏంటి అనేది ఒక స్వామివారు అయితే చెప్తారు. సో చాలా పవర్ఫుల్ ఈ కాల భైరవ స్వామి అయితే. మీరు ఎప్పుడైనా యానం వస్తాయి కనుక ఈ యొక్క భైరవపాలెం వచ్చి స్వామివారి అయితే దర్శనం చేసుకోండి, చాలా పవర్ఫుల్. వీడియో నచ్చితే అయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.